గఫూర్ హాయ్, వెల్కమ్ టు తెలుగు. హాయ్ సార్. యా, సో వెరీ హ్యాపీ. మన ట్రైలర్లో నీ షార్ట్ అది కూడా నువ్వు ఒక రామ్ చరణ్ గారికి ఎలివేషన్ ఇస్తున్నావు. అసలు నీకు ఎలా వచ్చింది పెద్దలో ఆపర్చునిటీ? సో నా ఫ్రెండ్ నాకు లొకేషన్ పెట్టాడు సార్ వాట్సాప్లో. సో యాజువల్గా ఎలా వెళ్తానో అలానే వెళ్ళాను ఆడిషన్కి. అక్కడికి వెళ్తే 200 మెంబర్స్ 300 మెంబర్స్ ఫుల్ క్రౌడ్ ఉంది, లైన్ కట్టేశారు. నేను లంచ్ చేసుకొని వెళ్ళాను. 6:30కి నా ఆడిషన్ అయిపోయింది. వచ్చాను, ఆఫ్లో ఇచ్చాను. బాగా చేయలేదామని ఒక రిగ్రెట్తో అలానే వచ్చేసాను. ఆఫ్టర్ ఒక 1 month తర్వాత కాల్ వచ్చింది, ఒకసారి ఆఫీస్కి రావాలమ్మా, బుజ్జిబాబు గారు మాట్లాడతారంట మీతో. వెళ్ళిన తర్వాత ఫస్ట్ కోఆర్డినేటర్ గారు నాకు ఒక సీన్ ఇచ్చి, ఒక మెయిన్ సీన్ ఇవ్వలేదు నాకు, నార్మల్ సీన్ ఇచ్చి ఒక రెస్లర్ ఉంటాడు, సో ఇలా చేయాలి, చెయ్యమ్మా అన్నారు. చేసిన తర్వాత బుచ్చిబాబు గారు మెయిన్ సీన్ తీసుకొని నా ముందుకు వచ్చారు. కూర్చొని ముందర నీట్గా ఒక రెస్లర్ ఉంటారు, ఒక పెద్ద కోచ్ వస్తారు, నీకు ఇలా చెప్తారు, నీకు ఆపోనెంట్ కిందేస్తాడు, కిందేసిన తర్వాత నువ్వు ఒక సీరియస్లో అగ్రెసివ్గా వేస్తున్న ప్రతిసారి మై ఫేవరెట్ రెస్లర్ అని ఒక కోపంతో ఆ వైబ్ కావాలి నాకు. అలా చేస్తూ లాస్ట్లో దగ్గరికి వచ్చి ఫేవరెట్ రెస్లర్ అని ప్రౌడ్గా చెప్పాలి. ఇదంతా ఒక సింగిల్ టేక్లో జరుగుతుంది, నీ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత చేశాను. ఆ రోజు దాదాపు 2 hours నా దగ్గరే కూర్చొని బుచ్చిబాబు గారు డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి చేయించారు. ఓకే, డన్. దాని తర్వాత గుర్తుకొస్తుందని వెబ్ సిరీస్ షూట్కి వెళ్ళాను. సో నేను ఫస్ట్ ఈ పెద్ద షూట్కి వెళ్ళినప్పుడు ప్రాపర్ ట్యాన్ అయ్యి బ్లాక్లో ఉండేవాడిని. బాగా డస్కీలో బాగా నల్లగా అయ్యి ఐస్ కింద మొత్తం డార్క్ సర్కిల్స్తో అలా వెళ్ళాను. సో నచ్చాను సార్కి. ఓకే, బాగున్నావు నువ్వు, ఆ విలేజ్ అందులో సెట్ అవుతావు నువ్వు అన్నారు. సో దాని తర్వాత నేను మళ్ళీ షూట్కి వెళ్ళినప్పుడు నన్ను పిలిచినప్పుడు ప్రాపర్ ఒక వైట్ అయిపోయి అలా వెళ్ళాను. సో గుర్తుకొస్తున్న దాంట్లో ఆ బీచ్లో చేసేసరికి మొత్తం బ్లాక్ అయిపోయాను వెబ్ సిరీస్లో. సో ఇక ఆఫ్టర్ డైరెక్ట్ షూట్కి పిలిచేసరికి ఫుల్ ఇంకా ఈ గ్యాప్లో వైట్ అయ్యాను నేను ఇంకా.